Hi everyone, welcome to day 10 of 10 days Navratri talk series. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ అంటే స్త్రీతత్వ వేడుక. విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయం. అలాగే మనలో ఉన్న భయాలని, మనపై మనకు ఉన్న అపనమ్మకం అంటే సెల్ఫ్ డౌట్ని మనం జయించడంతో సమానం. మనలో ఉన్న ప్రత్యేకతల్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గత 9 రోజులుగా మనం చాలా రకాల విషయాల మీద మాట్లాడుకుంటూ మనలో వాటిని ఎలా మార్పు చేసుకోగలము, ఎలా ఇంకొంచెం బెటర్ అవ్వగలము అనేది ఆలోచించుకుంటూ ఆచరిస్తూ వస్తున్నాము. ఆ చిన్న చిన్న విషయాలని మనం సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే రాముడు రావణాసురుడి పైన విజయం సాధించాడో, మనం కూడా మనలో ఉన్న నెగిటివిటీ పైన విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలో మనం సాధిస్తున్న చిన్న చిన్న విజయాలని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇవాళ జర్నల్లో భాగంగా నేను మీకు ఇస్తున్న టాపిక్ వచ్చేసి మై విక్టరీ జర్నల్. ఇందులో మనం 2 విషయాలపైన మాట్లాడబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీలో మీరు గర్వంగా ఫీల్ అయ్యే ఒక లక్షణం, ఒక గుణం ఏమిటో రాయండి. అలాగే రెండోది వచ్చేసి మిమ్మల్ని మీరు ఇంకా బెటర్ చేసుకోవడానికి ఎలాంటి గుణాన్ని మీరు పెంచుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇవి 2 విషయాల మీద ఆలోచించిన తర్వాత మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి, అంటే ఆత్మ పరిశీలన. సో ఇందులో మీరు ఎవ్రీడే మిమ్మల్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, అలాగే వచ్చే ఏడాది కల్లా మీరు ఏ విజయాన్ని సాధించాలి అనుకుంటున్నారు అనేది ఆలోచించి దానిగా మీరు ఒక్కొక్క అడుగు ఇవాళ నుంచి వేయడం మొదలు పెట్టండి. ఈ 10 డేస్ సిరీస్ని ఇంతలా ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మన తరపున వస్తున్న ఇంకా మిగతా వీడియోస్ని కూడా హెల్ప్ చేస్తూ ఫాలో చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్. ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి క్లిక్ ఆన్ షేర్ బటన్. అలాగే మీ యొక్క అనుభవాలని నాతో పంచుకోవడానికి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భవానీ.